ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈరోజు మనకున్న పరిస్థితిలో నాకెవరు తోడు లేరు, నాకు ఎవరు సహాయం లేరు, నాతో నడిపించేవారు ఎవరు లేరు, నాకు అండగా ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనలో ఉంటే గనక ఈ వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉంటాడని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళ్తూ మరి ఇంకా మీకు కనపడను, శారీరకంగా మీకు కనపడను అని చెప్తూనే నేను ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, సంచకారుగా నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది, పరలోకమునకు భూమికి నాకు ఈ భూమి మీద కూడా సర్వాధికారం ఏమైంది కాబట్టి నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మరి సదాకాలము అన్న గ్రీక్ మాటకు అర్థం చూసినప్పుడు దినములో, ఒక రోజులో ప్రతి ఒక్క అణువు ప్రతి క్షణము కూడా మీతో ఉంటాను అని, దాన్ని సదాకాలము యుగాంతం వరకు అన్నట్టుగా మనకి చెప్పబడింది. ప్రతి క్షణం కూడా దేవుడు మనతో ఉంటానంటున్నాడు. ఇంకా మనకు భయం ఎందుకు? మన ఏ తొందరలున్నా, ఏ ఇబ్బందులున్నా ఆయన మీద వేసి, ఆయన దగ్గర వేసి మనం నిశ్చింతంగా ఉండటమే కదా ఆయన కోరుకుంటుంది, ఆయన చెప్తుంది. ఈ లోక యాత్రలో మనం చేయాల్సిన బాధ్యతలు కూడా కొన్ని చెప్పాడు. సమస్త జనులకు యేసు వార్తను ప్రకటించండి, లేదా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బోధించండి, లేదా బాప్తిస్మ ఇవ్వండి, ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటించేలాగా వారికి చెప్పండి అని. ఇటువంటివి చేస్తూ నీ వాక్యంలో, నీ ధ్యానంలో, నీ అడుగుజాడలు, యేసుని అడుగుజాడల్లో ముందుకు సాగు. యుగ సమాప్తి వరకు నీతోనే ఉన్నాను, నీ ప్రతి కార్యములు కూడా దేవుడు చూచుకుంటాడు అని ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆ రోజు వారిని విడిచి వెళ్తూ యేసు ప్రభు ఎంత ధైర్యంగా చెప్తున్నవాడు ఈరోజు కూడా మనల్ని దర్శించి ఇదే వాక్యం మనకు ధైర్యం చెప్తుంది. యుగ సమాప్తి వరకు ప్రతి క్షణము, ప్రతి రోజులో ఉన్న ప్రతి నిమిషం కూడా మనతో ఉంటానన్న దేవుని స్తుతించి గణపరిచి ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, స్తుతికి పాత్రుడవయ్యా, సదాకాలం మీరు మాతో ఉన్నానన్నావు, నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచావు, నీవే ప్రభా మాతో మాట్లాడుతున్నాను, కృతజ్ఞతలు. ఈరోజు మేము ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి తొందరలైనా, ఎటువంటి గలిబిళ్ళైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి చేతగాని పరిస్థితులైనా కూడా వాటిని ధారాళంగా ప్రభా నీ యొక్క మార్గమును సరళం చేసి కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.